సో శ్యామ్ మరి ఎన్నో సంవత్సరాలుగా ఓటు వేసినటువంటి వ్యక్తులు మరి ఇక్కడ ఉన్నారు. అమ్మ మీ పేరు? నా పేరు దేవరూపలమ్మ. ఇక్కడ ఈ మడికొండలో ఉంటారా? అమ్మాది మడికండి ఇక్కడనే. ఓటకుందా? ఓటు ఉన్నది, వేస్తుంటారా మీరు? వేస్తాం. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? మా ఇంట్లో ఎవరికి పింఛన్ లేదు. నా మనవనికి వస్తుంది. ఏది మన వికలాంగులే. ఎంత వస్తుందమ్మా? 3000 వస్తున్నాయి. పింఛన్ వస్తున్నాయి నెల నెల? నెల నెల వస్తున్నాయి. ఈ నెల రాలేదు సార్. ఎవరు ఇస్తారు మీకు పింఛన్? అది బ్యాంకులు ఇస్తారు. ఏ ప్రభుత్వం నుంచి వచ్చిన కాడికెళ్ళి చేస్తారు ఇది? ఏమో కాళ్ళు లేవు కదా పిల్లగానికి. ఏ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి చేస్తారు ఇది? ఏమో తెలియదు నాకు. మరి కేసీఆర్ నేనే ఇస్తున్నా అని చెప్తున్నా, నిజమేనా? నిజమే, ఆయనే ఇస్తాడు. కేసీఆర్ ఇస్తాడు. ఆయన ఎక్కిన కంచే వస్తున్నాయి ఆయన పిల్లగానికి పింఛని. కేసీఆర్ ఏమని పిలుస్తారు మీరు? ఆయనే చల్లగా బతకాలి పాపం. ఆయన పంపుతానే వస్తనే కానీ ఈ నెల ఇంకా రాలేదు. మీకు బియ్యం తెచ్చుకుంటారా? మాకు బియ్యం లేవు సారు. కంట్రోల్ బియ్యం మాకు లేవు, మాకు ఇయ్యరు. సో మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, మాకు ఎలక్షన్లు వేస్తాం కదా మేము ఓటు. కేసీఆర్కా ఇంకెవరికైనా మద్దతు తెలుపుతారా? ఎవరికి లేదు సార్, మీకే వేస్తాం మేము, తప్పకుండా వేస్తాం. మేము పార్టీ వాళ్ళం కాదు, మీరు మీ మద్దతు ఎవరికి ఉంటుంది? పర్వాలేదు, నేను ఆయనకే వేస్తా. గుర్తమ్మా? ఏ గుర్తు? కారు గుర్తు. కారు గుర్తుకే వేస్తాను నేను. ఏ సంవత్సరం అయినా కారు గుర్తుకే వేస్తాను. ఫస్ట్ చేయి గుర్తుకు వేసేది మాది ఈ ఊరే. నేను పుట్టిన కాంచి నాకు ఓటు హక్కు వచ్చిన కాంచి చేయి గుర్తుకు వేసేది. ఆయన వచ్చిన కాంచి ఆయనకి వేస్తాను. ఈ కాంచి కేసీఆర్కి వేస్తాను. పర్వాలేదు. ఇక్కడ మీ పేరు సార్? వెంకటే. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, ఒక బిడ్డ. 2 కొడుకులు, ఒక బిడ్డ. పిల్లలు అందరూ ఏం చేస్తారు? మీరు ఏం చేస్తుంటారు? గ్యాంగ్లో పనిచేసిన, రైల్వేలో రిటైర్ అయినా. కేసీఆర్ ప్రభుత్వం బాగున్నది. కరెంటు నీళ్ళు అవన్నీ వస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ ఉన్నది. కరెంట్ ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుండేది? ఇప్పుడు బాగున్నది. నీళ్ళు మాత్రం వస్తున్నాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ వరంగల్లో, ఎవరికి మద్దతు ఇస్తాం? కారు గుర్తుకే. బండి సంజయ్ నాకేమని అంటుండు, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయనది మనకు లేదు. ఎప్పుడైనా కారు గుర్తుకే మరొక వ్యక్తి మరి ఎర్రటి ఎండలో ఇంట్లో చింతపండు అలాగనే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏరుకుంటూ ఉన్నాడు. సో మరి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంగా ఆయనను కూడా ముచ్చటిద్దా ఎవరికి ఇస్తారు ఓటు అనే విషయంలో. ఏం పేరు మీ పేరు? వెళ్ళండి సార్. ఫోన్ చేశారా? సో పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? నాకు వస్తుంది సార్. ఎంత వస్తుంది? నాకు 1800 దాకా వస్తాయి సార్. గవర్నమెంట్ సార్ అండి, గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అండి సార్. ఓటకుందా? ఓటకుందా? అవుతుంది సార్. నీళ్ళు వస్తున్నాయి మంచిగా? వస్తుంది సార్. కరెంటు వస్తుంది సార్. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి హైదరాబాద్ ఈ వరంగల్లో, ఎవరికి వేస్తావు ఓటు? ఏమిటి సార్, అక్కడికి పోయిన తర్వాత ఎవరికైనా మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఆడికి వెళ్ళి ఆలోచిస్తావా ఇంత ముందుకు ఆలోచిస్తావా? దానికి అక్కడికి పోయిన తర్వాత ఆలోచిస్తాం సార్. మరి ఇప్పుడు మరి డెవలప్మెంట్ ఎట్లా? మీ సీసీ రోడ్లు ఉన్నాయా మీ ఏరియాలో? లేదు సార్, వెళ్ళారు. రోడ్లు ఉన్నాయి సార్. అంటే రోడ్లు వేసారా లేదా? వేయించాము సార్. నీళ్ళు వస్తున్నాయా లేవా? వస్తున్నాయి సార్. పింఛన్ కూడా వస్తుందిగా మీకు. అలాగనే మరి మీ ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు జరిగితే కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి వెళ్ళలేదు సార్. ఎవరికి లేదు. చిన్నపిల్లలు 2 సార్. మరి ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కేసీఆర్కు, బండి సంజయ్ అని 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్న సందర్భంలో మీరు ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది? మరి ఎట్లా చెప్పగలుగుతాం సార్? డెవలప్మెంట్ చూసి చేస్తావా నువ్వు? ఇంకా డెవలప్మెంట్ కావాలా? టీఆర్ఎస్ కట్టిస్తాం. ఏ గుర్తు టీఆర్ఎస్ది? కారు గుర్తు సార్. ఎందుకు కేసీఆర్కి వేయాలనుకుంటున్నాం? ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు అదే ఫామ్ అవుతుంది కదా సార్. అట్లా. అమ్మా మీ పేరు? సరోజన. ఏం చేస్తుంటారు మీరు? నేనేం చేస్తారు వాటికనే ఉంటాను. ఇంతమందికి ఏం చేసేవాళ్ళు? బీడీలు చేసేది కానీ ఇప్పుడు వాటికనే ఉంటాను. పింఛన్లు వస్తున్నాం మీ ఇంట్లో ఎవరికైనా? లేదు సార్, మా ఆయనకి వస్తుంది. నీళ్ళు వస్తున్నాయి. ఇంతమందికి నీళ్ళు అంటే దూరం పోయి తెచ్చుకునే వాళ్ళట, ఇప్పుడు ఇళ్ళకి వస్తున్నాయి. మరి నెలకి వస్తుంది. ఎలా ఉన్నాయి? మంచిగానే ఉంది. కరెంట్ ఎలా ఉంది? కరెంట్ మంచిగానే ఉంది. ఎలక్షన్ ఓటు వేసారు ఎంతమందికి? వేసినాం. ఓటు ఉందా మీకు? ఉన్నది. వేస్తావా మరి ఈసారి? వేస్తాం. ఎవరికి వేస్తావు? అక్కడికి పోయినాక ఎట్లా అంటే అట్లనే. ఆడికి పోయినాక ఆలోచిస్తావా? ఎట్లా చెప్తారు సార్, మీరు చెప్తారా? అంటే ఈ వారం లోపల ఆలోచించవా? ఆలోచించుతాం కానీ. దేని చూసి చేస్తావు ఓటు? డబ్బుకి ఏమైనా అమ్ముకుంటావా, లేకపోతే బిర్యానీకి ఏమైనా అమ్ముకుంటావా, మనిషిని చూసి చేస్తావా? అట్లా అమ్ముకుందాం ఏం లేదు. అట్లా
కేసీఆర్ పైన అభిప్రాయం ఎలా ఉంది, బండి సంజయ్ ఎలా ఉంది, ఉత్తమ్ కుమార్ వీళ్ళు ముగ్గురు ఇట్లా ఎవరు మంచిగా చేస్తారు? సార్ అందరు ఎట్లయితే మేము గట్లను. అందరి గురించి మీరు మీ ఓటు అనేది మీరు వేయాలి. సరే ఎవరికి ఇవ్వంటే అక్కడికి. మేమేమని చెప్పేటోళ్ళం కాదు, మీకు ఎవరి మీద మంచి అభిప్రాయం ఉంది? ఇంకా వారం రోజులు ఉంది కదా సార్, అప్పటికి ఆలోచించుతాను. కేసీఆర్ వచ్చినాక మంచిగా చేస్తుండా? మంచిగానే చెప్తాను. తెలంగాణ వచ్చినాక మంచిగా జరుగుతుందా? రోడ్లు వేసిండా? మరి ఆయన మీద నీ అభిప్రాయం ఎలా ఉంది? ఏమో సార్ ఏమని చెప్పాలి ఇక మీకు, చెప్పండి. మంచిగానే ఉన్నా సార్, అందరు పాపం ఆయన వచ్చిన కానీ మాకు నీళ్ళు వచ్చినాయి, టాంకి కట్టించుండు నీళ్ళు వస్తాయి. ఓటేస్తావా? ఇక వేస్తానంటే ఎట్లా సార్ చెప్పు, గట్ల చెప్తే ఎట్లుంటుంది? అంటే వేస్తావా ఏవా? ఆయనకి ఈసారి మార్చాలనుకుంటున్నా? వేస్తా. కాంగ్రెస్ అట, కాంగ్రెసా? కారు గుర్తా వేసినా ఎంతమందికి ఎప్పుడైనా ఓటు? వేసినా సార్ అయింది బాగా వేసినాం. చెప్పండి సార్ మీ పేరు? నా పేరు రాజేందర్ అండి. ఏం చేస్తుంటారు? అంతకుముందు ప్రైవేట్ టీచర్గా చేసిన, కానీ ఇప్పుడు 1 year నుంచి ఇక వేరే పనికి వెళ్తున్నాం. అప్లై చేసుకున్నావా మరి? ఏంటి ప్రైవేట్ టీచర్లకు డబ్బులు ఇస్తున్నారు, 2,000 రూపాయలు బియ్యం. ఇంకా అప్లై చేయలేదు. అది మాది కాలేజ్ మొత్తం తీసేసిండు. డెవలప్మెంట్ జరిగిందా? ఏం డెవలప్మెంట్ జరిగింది? ఏం జరగలేదు ఇంతవరకు అయితే. మా టీచర్ ఏం లేదు, బయట కూలి పనికి పోతాను. 2,000 కానీ 25 కేజీల బియ్యం వేస్తామని చెప్పండి. అది మాకు రిజిస్టర్ కాలేదు కదా, అది రిజిస్టర్ ఇప్పుడు గవర్నమెంట్. ఏం డెవలప్మెంట్ కావాలి? ఏం డెవలప్మెంట్ ఏమున్నది? ఇప్పుడు మేమందరం అన్ఎంప్లాయీస్, మాకేమైనా నోటిఫికేషన్ ఇట్లా ఇస్తే బాగుంటుంది. చదివి ఇప్పుడు 40,000కి వచ్చినాం, ఇదైతే రాలే. ఇంతమందికి ఉన్న ప్రభుత్వాల పని, ఈ ప్రభుత్వం పైన మీ పని? ప్రభుత్వం జర బాగానే ఉన్నది కానీ అందరికీ మంచిగానే చేసింది, కానీ మా వరకే జర కొంచెం నిరుద్యోగులకే జర. మీకు ఓటు వేయాలంటే ఎవరికి ఇస్తాం మరి? ఈ దఫా ఎలక్షన్స్ వచ్చినాయి, నోటిఫికేషన్లు అంటే ఆలోచించినాక ఇస్తాం. పక్షం వైపు ఉంటావా, ప్రభుత్వం వైపు ఉంటావా? ఎటువైపు ఉన్నావు? ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ మనకు చేసేది ఏం లేదు. కాకపోతే రైతులకు కానీ ఇప్పుడు వృద్ధులకు, తర్వాత ఈ వితంతువులకు ఇట్లా బాగానే చేసేది వాళ్ళు. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే బాగానే చేసింది. తర్వాత రైతులకు ఇట్లా 24 గంటలు కరెంటు. తర్వాత ఏ డిసిజన్ తీసుకుంటావు? ఇంకా తీసుకోలేదా? ఏమున్నది కదా, ఇంకా 6 రోజులు. 6 రోజులు ప్రభుత్వం అయితే 6 రోజుల్లో కొత్తది అయితే రాదు. కొత్త ప్రభుత్వం రాదు, ఉన్న వాళ్ళకి అయితే ఇంకేదైనా డెవలప్మెంట్ జరగచ్చు. కాకపోతే అదే విధంగా మన ఇప్పుడు ఇంతకుముందు ఏమైందంటే ఇక వాళ్ళు కొంచెం నేర్చుకుంటూ దూరంలోకి వెళ్ళిళ్ళు కదా. 53వ డివిజన్ ఇది 53వ డివిజన్, ఇది 64వ డివిజన్. 64, ఇంతకుముందు 34 ఉండే. 34 ఉండే. కాకపోతే 5 సంవత్సరాల క్రితం ఓటెత్తేనే మొన్న రోడ్లు వేసిండ్రు. అంతకుముందు నల్లలు రాకపోయింది మాకు. మారిపోయింది, ఇప్పుడు 64 అయింది కదా. ఇప్పుడు జస్ట్ ఈ 2 months బ్యాక్ నుంచే నల్లలు వస్తాయి. అది కూడా ఈ మిషన్ భగీరథ నల్లలు ఇక్కడ వాటర్ ట్యాంక్ పడ్డది కాబట్టి. డెవలప్మెంట్ అనేది నిత్యం జరగాల్సిన విషయం కనుక ఇప్పుడు కాదు, 60 సంవత్సరాల నుంచి ఈ వాడ ఇది ఇట్లనే ఉన్నది. ఈ వాడే కాదు, ఇదంతా అట్లనే. అంతకుముందు చాలా గవర్నమెంట్లు పోయినాయి. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఆరు రమేష్. అంతకుముందు ఉండే ఆయన ఇలా చేస్తాం. ఈ ఆరు రమేష్ అయితే మరి ఇప్పటి వరకు అయితే ఊళ్ళో అంతా బాగానే ఉన్నది. ఏం లేదు సార్, ఇక్కడ వచ్చింది చివరిగా గవర్నమెంట్ బాగానే ఉన్నది, కానీ నిరుద్యోగులను కొంచెం చూసుకుంటే బాగుంది. ఎందుకంటే ఈ కార్పొరేషన్ అంటే ఇవ్వలేరు కదా వాళ్ళు. ఏదైనా బిజినెస్ పెట్టుకోనికో దేనికైనా లోన్లో ఏదైనా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నాయి కదా. ఇప్పుడు గొర్రెలు ఇచ్చినట్టు, తర్వాత బర్రెలు ఇచ్చినట్టు కూడా మాకు కూడా ఏదో ఒకటి సెటిల్మెంట్ చేస్తే బాగుంటే ఎప్పటికీ ఆ గవర్నమెంట్కే ఓటేస్తాం. మంచి చేసి మనం ఓటు వేయకుంటే ఎట్లుంటుంది? ఇదైతే మీరు చెప్తున్న విన్నపం, కానీ మరి ఇప్పుడు 30 తారీఖు అంటే వారం రోజులే ఉంది. అదే ఆలోచిద్దాం మరి. తర్వాత ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఏమైంది? ఇప్పుడు బీజేపీ కూడా దానికి ఖచ్చితంగా ఇప్పుడు వైపు వెళ్ళే అవకాశం ఆల్టర్నేటివ్ మేము వైపు చూస్తారా? ఏమో ఇక ఇప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాక చెప్తాం. ఇప్పుడు నేను ఒక్కడిని ఓటెత్తే గెలవరు, నేను ఒక్కడిని ఓటు వేయకుంటే అది ఓడిపోరు కదా. మాకంటూ ఒక యూనిటీ ఉన్నాయి కదా ఇక్కడ. మేము అందరం డిసైడ్ చేసుకొని సరే బాగా చేస్తారంటే ఇప్పుడు రాధికా రెడ్డి గారు ఇక్కడ నిలబడ్డారు. మరి మా వాడకి ఏం చెప్తారు అదంతా చూసుకున్నాక డబ్బులకు మాత్రం అమ్ముడు పోరు. ఇక్కడ అమ్ముడు పోయేటోళ్ళు ఉంటారు, కానీ మా వరకు అయితే కాదు. కానీ మరి ఏం చెప్తారు? ఒక హామీ ఇస్తే పర్వాలేదు అంటారు. కేసీఆర్ అంటే అందరికీ మంచిగానే చేసిండు, చెయ్యని ఒక నిరుద్యోగులకే. అది ఒక్కటే ఆయన దగ్గర మైనస్ ఉన్నది. అలాగే మరొక ఓటర్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బయటకు వెళ్తున్నట్టుంది కరోనా సమయంలో. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటయ్య. ఓటు హక్కు ఉందా? ఉన్నది. ఏం చేశారు ఇంతమందికి మీరు? నేను ఉద్యోగం చేశాను సార్. రిటైర్ అయ్యారు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి 30 తారీఖు రోజు, ఎవరికి వేసే అవకాశం ఉంటుంది? ఏం గట్ట చెప్తారా సార్? మీకు డెవలప్మెంట్ చూసి చేస్తారా ఓటు? మీరు ఎవరిని చూసి చేసే అవకాశం? ఈ డెవలప్మెంట్ అంటే ఏం చేయాలి? ఎవరు చెప్తే బదనాం కాదు సార్, ఎవరికి చెప్పాలండి మేము చెప్తాం. మీ మనసులో ఏముంది? ఇప్పుడు తెలంగాణ తెచ్చినాను అని చెప్పుకునే కేసీఆర్ వైపు ఉంటారా? తెలంగాణ ఇచ్చాము అని చెప్పుకునే
ఉత్తమ్ కుమార్ వైపు ఉంటారా? మేము కూడా సపోర్ట్ చేసామని బండి సంజయ్ ఉన్నారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది, తెలంగాణ రాకముందుకు ఎలా ఉంది? తెలంగాణ రాకముందు ఏం లేదు, తెలంగాణ వచ్చినాకనే జర నీళ్ళు అన్నీ ఉన్నాయి కదా సార్, నీళ్ళు ఇచ్చిండు. అంటే కేసీఆర్ బాగా చేసినట్టేనా? నీళ్ళు గిట్టే సార్, మాకు నీళ్ళు ఇచ్చిండు. బాగా చేసిన ప్రభుత్వానికి మీ మద్దతు ఉంటుందా? ఉంటుంది సార్, ఉంటుంది, మద్దతే ఉంటుంది. మరొక యువకుని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు నాగరాజ్. ఎలక్షన్స్ ఏప్రిల్ 30 తారీఖు నాడు జరిగే అవకాశం ఉంది, విన్నారా? విన్నామండి. సో ఎలా ఉంది, వరంగల్ డెవలప్ అయిందా ఈ యొక్క మున్సిపాలిటీ? మున్సిపాలిటీ డెవలప్ అయిందంటే ఒక రోడ్లు పడ్డాయి, ఒకటి మిషన్ బరిది ఒకటి వచ్చేసింది, ఇక్కడ ఒకటి రైతు వేదిక పడ్డది. ఇదే డెవలపింగ్ కనబడుతుంది కానీ ఇంకా డెవలప్ మీరేం ఊహిస్తున్నారు ఇంకా? మాకేం కావాలంటే ఇక డెవలప్మెంట్ అంటే మీరు ఇంకా ప్రభుత్వం ఇది చేస్తే బాగుండు అని చెప్పేసి ఏమైనా ఉందా? ఏది లేదు. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ మీ మద్దతు అంటే కారుకేస్తాం. మీరు ఉద్యమకారులు ఏమన్నా? ఉద్యమకారులు ఏం లేదు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కార్యకర్తలు ఏమన్నా? అదే కాదు, సామాన్య ప్రజలు. సామాన్య. కేసీఆర్ కంటారు. కేసీఆర్ అంటే కేసీఆర్ తరపున కాదు కానీ ఎందుకంటే మాకు కొద్దిగా చేస్తుంది, ఏమైనా ఆపద ఆదుకుంటుంది అన్న ఉద్దేశంతో ఈమెకి ఇస్తాను అన్నట్టు, రాధిక మేడంకు. ఆటో మీద బుయ్యిన వెళ్తున్నటువంటి వ్యక్తిని అడుగుదాం. నమస్తే సార్, మీ పేరు? నరేష్. ఎక్కడెక్కడ తిరుగుతారు కరోనా సమయంలో? ఇంకా కాజుపేట అన్న. ఎలా ఉంది వ్యాపారం? కిరాయిలు ఏం లేవు, బాగా ఘోరంగా ఉన్నది, డల్గా ఉన్నది. పబ్లిక్ కూడా రోడ్ల మీద అంతగానో పబ్లిక్ కూడా ఎవరు లేరు, మామూలుగా ఉన్నది. సో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి డెవలప్మెంట్ జరిగిందా మీ యొక్క వరంగల్? వరంగల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడే ఆల్మోస్ట్. నీళ్ళు ఎలా ఉన్నాయి, కరెంట్ ఎలా ఉన్నాయి, కేసీఆర్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం పాలన అంటే మామూలుగానే ఉన్నది, అంతా బాగానే ఏం లేదు కానీ మామూలుగా ఉన్నది. మరి ఎలక్షన్లో ఎవరికి ఇస్తారు మద్దతు? ఎలక్షన్లు ఇక చూడాలి ఎవరికన్నా ఏంటిది వాళ్ళది. అభివృద్ధిని చేస్తారా, లేకపోతే ప్రతిపక్షం ప్రశ్నించే గొంతుక అంటారా, లేకపోతే ఈ రెండు కాకపోతే ఎవరిస్తే వాళ్ళ వైపు ఉండే అవకాశం ఉంటుంది? ఎవరిస్తే ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేద్దామని చెప్పి. ఇప్పటిదాకా మంచి చేసిన అవకాశం ఉందా? మంచి చేసిన అవకాశం అంతగానే ఏం లేదు. నిలబడబోతున్న వ్యక్తులలో ఎవరిని అనుకుంటారు మీరు? అయితే ఇప్పుడు చేతి గుర్తుకి వేద్దాం అనుకుంటాను ఈసారి. ఎందుకు అనుకుంటారు అట్లా? ఇన్నిసార్లు కారు గుర్తుకు వేసినాం కానీ ఇది ఏం ప్రయోజనం లేదు కదా. తెలంగాణ వస్తే జాబ్లు వస్తుంది అనుకున్నాను, నేను డిగ్రీ చేసిన, ఆటో నడుపుకుంటానా, ఏం ప్రభుత్వం ఏమున్నది, ఏం లేదు, వేస్ట్. అంత జాబ్ రాలేదనేది నిరుత్సాహంలో ఉన్నారు. అవును సార్. మిగతా విషయంలో ఎలా ఉంది? మిగతా విషయంలో జర బాగానే ఉన్నాయి కానీ ఇక ప్రభుత్వం ఏం చేసింది, స్టడీ పర్సన్ వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కూడా ఇంతవరకు మంచి చదువుకున్న వాళ్ళు కూడా కూలి పని చేసుకున్న పరిస్థితికి వచ్చింది కాబట్టి బాగాలేదు ఈ ప్రభుత్వం. మరొక మహిళా ఓటర్ని అడిగి తెలుసుకుందాం. మీ పేరమ్మా? భాగ్య. ఎట్లా ఉంది, కరెంటు బాగా వస్తుందా మీ ఏరియాలో? కరెంటు బాగానే వస్తుంది. నీళ్ళు ఎలా వస్తున్నాయి? నీళ్ళు రోజు మంచిగా వస్తున్నాయి. పింఛను మీ ఇంట్లో ఎవరికన్నా, మీ చుట్టాలు కానీ మీ వాళ్ళకి పింఛను వస్తున్నాయి. ఎంత వస్తుంది? వికలాంగులని 3000, వీళ్ళ ముసలిళ్ళకు 2000. మీ ఇంట్లో వస్తున్నాయి, ఎంత ప్రతి నెల వస్తున్నాయా? ప్రతి నెల వస్తున్నాయి. ఎట్లా ఉంది కేసీఆర్ ప్రభుత్వ పాలన? బాగుంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎవరికి మద్దతు ఇస్తారు? ఎవరికి కేసీఆర్కే ఇస్తాం. ఏ గుర్తు కేసీఆర్ది? కేసీఆర్ కారు గుర్తు. అలాగే మరొక మహిళా ఓటర్ అంటే తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సారమ్మ. ఓటాకు ఉందా? ఉన్నది. మరి మీ ఇంటికి కరెంట్ బాగానే వస్తుందా 24 గంటలు? వస్తుంది. కేసీఆర్ చెప్పినట్టుగానే వస్తుంది. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికైనా? ఎవరికి లేదు. కళ్యాణ లక్ష్మి కానీ షాదీ అంటే మీ ఇంట్లో ఎవరైనా పెళ్ళిళ్ళు జరిగితే ఇంతమంది కేసీఆర్ చేసినట్టుగా ఇంతమందికి ఏమైనా మెడికల్ బిల్లులు కేసీఆర్ ఇచ్చినటువంటి మెడికల్ బిల్లులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం ఏం తెచ్చుకుంటారా? ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఇస్తుంది. కేజీలు వస్తుంది. 36. కరెంటు కూడా ఉన్నది. నీళ్ళు వస్తున్నాయి బాగానే? నీళ్ళు వస్తాయి. రోడ్లు ఉన్నాయా మీ ఏరియాలో? ఉన్నాయి. ఇంతకుముందుకు ఉన్నాయా, ఇప్పుడే వేసారా? ఇంతకుముందు కూడా ఉన్నాయి సీసీ రోడ్లు. ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలు అయితే నాకైతే అంత ఐడియా లేదు. కేసీఆర్ పాలన మొన్న నేషన్లో కేసీఆర్ పాలన బాగానే ఉన్నది. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, 30 తారీఖు నాడు ఓటు వేయాలి. మీరు ఎవరికి వేసే అవకాశం ఉంటుంది? వేస్తాం కేసీఆర్కి. కారు. ఇంట్లో మీరు ఒకరే వేస్తారా? అందరు వేస్తాం. 6. 2 అబ్బాయిలు, మా ఆయన, నేను. మరొక అడుగుదాం. చెప్పండమ్మా, మీ పేరు? నా పేరు సారమ్మ. ఏం చేస్తుంటాను? ఏం లేదు, ఒట్టినే ఉంటాయి పని చేసుకొని. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తున్నాయి. ఇంతమందికి ఎంత ఇచ్చేవాళ్ళు? అప్పుడు ఇంతకుముందు 1000 ఇచ్చిండ్రు. కేసీఆర్ రాకముందుకు ఎంత వచ్చేది?
1000 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ రాకముందుకి ఎంత వచ్చేది? 200 ఇచ్చిండు. మంచిగానే ఉందా మరి ఇప్పుడు? ఆ. ఇంకేమైనా పెంచమంటావా? సరిపోతుందా? ఇక వాళ్ళ దయ ఉంటే ఎంతైనా పెంచని ఇక అంతే. కరెంట్ వస్తుందా? కరెంట్ ఉన్నది. నీళ్ళు ఎలా వస్తున్నాయి? నీళ్ళు మంచిగా వస్తున్నాయి. కేసీఆర్ బాగానే చేసినట్టు అనిపిస్తుందా? అన్ని మంచిగా చేసిండు. ఎవరికి ఇస్తాం మద్దతు ఇచ్చారు? కేసీఆర్కి ఇస్తాం. చేసే సాధిందే ఆయన కారు గుర్తుకి ఇస్తాం. పోయినసారి ఎవరికి ఇచ్చినాం? ఏ పోయినసారి జ్ఞాపకం లేదు, ఇస్తాం. మరొక ఓటర్ అని తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? పుష్ప. మీ ఇంట్లో పింఛన్ వస్తుందా ఎవరికైనా? పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 3000. ఎలా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం? బాగా చేస్తుందా? కదా మేము బతికే. ఇక ఇప్పుడు ఏం చెప్తాం? కేసీఆర్ అయిన తర్వాతనే కదా ఆయనకు వచ్చేది. అందుకే మీరు ఓటేస్తారు. ఏ గుర్తు? కారు. సో మరొక యువకుని ఓటు అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా. సో ఎలక్షన్స్ రాబోతుంది, మరి ఏం డిక్లేర్ చేస్తారు? అర్థం కాలేదు. డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారా? డెవలప్మెంట్ జరిగింది అనిపిస్తుందా మీకు ఈ ఏరియా? డెవలప్మెంట్ అంటే ఇంకా కావాలి, ఇంకా రోడ్స్ ఇంకా పడేటివి ఉన్నాయి. సో అది కంపల్సరీ. ఎవరికి ఇస్తాం మద్దతు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్? అంటే టీఆర్ఎస్. ఎందుకంటే ఇప్పుడు అవి డెవలపింగ్ అవుతుంది కదా, సో అట్లా. కేసీఆర్ పాలన ఎలా ఉంది? బాగుంది. ఎన్ని మార్కులు ఇస్తాం? మార్క్స్ అంటే అదేం లేదు కానీ బాగుంది, పర్వాలేదు. ఓకే. సో మరొక ఓటర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు కుమ్రయ్య. ఏం చేస్తుంటారు? మేము లేబర్ పని చేసుకుంటాం. ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరికి ఇస్తాం మద్దతు? కారు గుర్తు. ఎందుకు కారు గుర్తు? తెలంగాణ వచ్చింది కనుక తెలంగాణ. డెవలప్మెంట్ విషయంలో ఎలా ఉంటుంది? బాగుంటుంది. చెప్పండి మేడం. నమస్తే, మీ పేరు? కళావతి. ఓటాకు ఉందా మీకు? ఉన్నది. ఎక్కడ? ఇక్కడే ఉందా? ఇక్కడనే ఉంది. ఏ ఊరు ఇది? ఇది మడికొండ. మడికొండలా. మరి ఎవరికి వేస్తా ఓటు ఈసారి ఎలక్షన్లో? ఎవరికైనా గాడి పోయినాక ఎక్కడికైతే అట్లా ఎవరికి వేయాలి మనం? 10 రోజులు కూడా లేవు కదా. అదే ఆలోచించుకుంటాం కదా. ఇక రాజకీయ గారు నిలబడుతున్నారంట టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎలా ఉంటుంది మీకు? మంచిగానే ఉంటుంది. వేస్తారా ఓటు? వేస్తాం. టీఆర్ఎస్ పార్టీ నుంచి గుర్తు? టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు కదా. పింఛన్లు వస్తుందా మీ ఇంట్లో ఎవరికైనా? ఎంత వస్తుంది? 2000 వస్తున్నాయి. ఎవరికి వస్తుంది? మా పెనుటికి. ఎవరు ఇస్తారా పింఛన్? అది బ్యాంకులా. అంటే ప్రభుత్వం ఎవరిది? అది కేసీఆర్. మరొక ఓటర్ అని తెలుసుకుందాం. మీ పేరు సార్? నరసింహ. నరసింహ గారు ఎక్కడ ఉంటారు? ఇక్కడే. మరి ఎలా ఉంది ఈ ఏరియా? డెవలప్ అయిందా? డెవలప్ అయింది. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మా ఎమ్మెల్యే బెస్కారు. బాగా చేస్తున్నారు ఆయన? బాగా చేస్తున్నాం. ఈసారి ఎవరికి ఇస్తాం మరి ఓటు? కేసీఆర్కి. కేసీఆర్. సో మరొక ఓటర్ అని తెలుసుకో. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? రవీందర్. సో ఈ కరోనా సమయంలో మరి ఓటు వేస్తారా? ఓటు వేయాలని ఉంది, వేస్తాము. ఎవరికి వేసే అవకాశం ఉంటుంది? ఎవరికంటే ఇక ఎవరు కరెక్ట్గా చెప్పడానికి ఆస్కారం లేదు. ఎవరు చేసింది అయితే ఇక్కడ ఏం లేదు. తెలంగాణ వచ్చిన కాడ నుండి టీఆర్ఎస్ తరఫున ఒక అభ్యర్థిని గెలిపించాము. అతను ఇక్కడికి వచ్చి ఒక్కరోజు కూడా చూసింది లేదు. వాస్తవానికి అయితే ఇక్కడ పనులు అనేటివి ఏం జరగలేదు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు కానీ ఏది కానీ అంత అస్తవ్యస్తంగా ఉన్నది. వాస్తవానికి ఎవరికి వేయాలన్నా కూడా సందిగ్ధంగానే ఉంది. కేసీఆర్ కానీ, బండి సంజయ్ కానీ, ఉత్తమ్ కుమార్ కానీ ఒకవేళ గుర్తులు చూసుకుంటే కారు గుర్తు, చేతి గుర్తు, పువ్వు గుర్తులలో ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది? మళ్ళీ మద్దతు అంటే మాకు డెవలపింగ్ అనేది లేదు కాబట్టి డెవలపింగ్లో ఎవరైనా ముందుకు వచ్చి మాకు హామీ ఇచ్చినట్లయితే వాళ్ళ తరఫున మేము. కొత్తగా రాధిక గారు కూడా వస్తున్నారట. రాధిక గారు వస్తున్నారు. కాకపోతే ఏంటి అని అంటే ఆమె ఇంతకుముందు వేరే డివిజన్లో నుంచి ఇందులోకి వచ్చింది. మరి చేస్తానంటుంది. కాకపోతే మాకు నమ్మకం అనేది కుదరాలని చెప్తున్నాం. వాళ్ళు హామీ ఇవ్వాలి, పక్క హామీ ఇస్తేనే మేము ముందుకు వస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. రోడ్డు కూడా బాగాలేదు. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ. హామీ ఇస్తే ఎటువైపు వెళ్తారు? ఎవరు హామీ అంటే మాకు నమ్మకం కలగాలి. నమ్మకం అనేది లేదు. పూడగొట్టుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకు ఉండి గెలిపించాము. అతను ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కాకపోవడం వల్ల ఆయన చేసిందంటూ ఏం లేదు. జీరో. ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ ఏది కానీ ఏం మాకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా కనీసం ఇంటిమేషన్ చేసినా కూడా ఇటు వచ్చి తొంగి చూసిన దాఖలాలు లేవు. కాబట్టి మాకు చాలా విరక్తి చెందినాము. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళు పూర్తి హామీ అంటే ఒక ప్రామిస్ చేసినట్టుగా హామీ కనుక ఇచ్చినట్లయితే చూసే ఆలోచనలో ఉన్నారు ఈ లైన్ వాళ్ళంతా, ఇక్కడ వాళ్ళంతా, కాలనీ వాళ్ళంతా కూడా. థ్యాంక్ యూ. మడికొండలో మరికొంతమంది ఓటర్లు అంటే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. పేరు? తిరుపతి.
ఏం చేస్తుంటారు? బిజినెస్. చెప్పండి సార్, ఎలా ఉంది మీ యొక్క మడికొండ డెవలప్మెంట్లో? పర్లేదు, బాగుంది. మరి ఎవరికి ఇస్తారు మద్దతు? టీఆర్ఎస్కు. ఎందుకు టీఆర్ఎస్కి ఇస్తారు? అధికారం బాగుంది, వర్కులు బాగా చేస్తుర్రు, ఫండ్స్ బాగున్నాయి. కార్పొరేటర్ కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. పర్లేదు, ఎవరైనా పర్లేదు, టీఆర్ఎస్కే ఇస్తాం. సానుభూతిపల్లం. చెప్పండి సార్. యువరాజ్ సింగ్. చెప్పండి సార్, ఎలా ఉంది మీ యొక్క డివిజన్? అంతే టీఆర్ఎస్ఏ ఉంటుంది సార్. ఎందుకంటే ఈ మధ్యన ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చిన నుంచి కొన్ని పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యన రోడ్స్ గీట్స్ డెవలప్మెంట్ కొంచెం బాగుంది కాబట్టి ప్రజలైతే టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపెడుతున్నారు. వరదలు వచ్చి కొంచెం ఇబ్బంది అన్నట్టు కూడా అంటున్నారు, ఆ విషయం ఎలా ఉంటుంది? అయినా సరే కొన్ని చిన్న చిన్నవి అది నిజంగా ప్రకృతిది కాబట్టి వాళ్ళు ప్రభుత్వం చేసేది తర్వాత రోడ్లు అంటే వేస్తున్నారు. ఇప్పుడు మొత్తం సిటీ అయితే బాగానే డెవలప్ అవుతుంది. సరే నెక్స్ట్ టైం ఎట్లుంటాయి ఈసారి. తర్వాత వరంగల్ మెయిన్ సిటీ అన్నారు కదా, ఆ దిశగా పరిగెడుతుందా? అంటే సరే అంత లేకపోవచ్చు, అది రాజధాని కాబట్టి దాని ఫండ్స్ వేరు ఉంటాయి. మనది కొంచెం సెకండ్ సిటీ కాబట్టి దీని లెవెల్లో దీనికి నడుస్తుంది. సరే మొత్తం మీద టోటల్గా అయితే వర్క్స్ అయితే ఈ 3-4 months నుంచి అయితే బాగానే నడుస్తాయి. రోడ్స్ గిడ్స్ అనే డెవలప్మెంట్ బాగానే ఉంది. ఓకే సార్. మరొక ఓటర్ తెలుసుకో. నమస్తే సార్, మీ పేరు? రవీంద్ర రెడ్డి. రవీందర్ రెడ్డి గారు, చెప్పండి సార్, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ వెనకాల మడికొండలో. మడికొండ. ఎలా ఉంది మీ డివిజన్, డెవలప్మెంట్ అయిందా? ఏం డెవలప్ కావాలి. ఎవరికి ఇస్తాం మద్దతు? ఇప్పుడు అంటే ఎవరికంటే ఇప్పుడు ఇదాకా నిర్ణయం లేదు. ఇవాళ 22, ఇంకా 7 రోజులలో నువ్వు డిసిజన్ చేసుకోవాలి. మరి టీఆర్ఎస్ బాగుందా, బీజేపీ బాగుందా, చేయి గుర్తు వాళ్ళు బాగున్నారు? ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ఉన్నట్టు అనిపిస్తుంది. మరి వాళ్ళకి ఇస్తారు. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికైనా? పింఛన్ నాకే రావాలి కానీ వస్తలేదు. మీ వయసు 62. మరి బియ్యం వస్తున్నాయా? నీళ్ళు ఎలా వస్తున్నాయి? నీళ్ళు పర్లేదు. కరెంటు మాకు బోరే ఉన్నది, కరెంటు లేదు. కరెంటు 24 hours 24 గంటలు ఉన్నది. సీసీ రోడ్లు ఎలా ఉన్నాయి? సీసీ రోడ్లు అప్పుడు జమాల కింద పోసినా కాబట్టి అవి అట్లే ఉన్నాయి, అదే ఉన్నది. ఈసారి మీ మద్దతు అయితే ఇంక మళ్ళీ టీఆర్ఎస్ గంటే ఉంటుంది. రండి సార్, ఏం చేస్తుంటారు? ఆటో పని కొత్తగా పని పెట్టింది. మరి ఎవరికి ఇస్తారు ఈసారి మద్దతు? తెలంగాణకి. ఏ గుర్తు? కారు. ఎందుకు తెలంగాణ వైపు? అదే ఒక అన్ని పింఛన్లు గించెలు పిల్లలు ఇస్తారని చేస్తున్నాం.